ప్రైజ్ లార్డ్. ప్రభునామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సో ఈ రోజున ఈ విధంగా మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన సందేశంతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో దాగుడు మూత జీవితంలో అలాగే హైడ్ అండ్ సీక్ లైఫ్ని జీవిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున వైఫై ప్రపంచం అయిపోయింది, ఈ రోజున మొబైల్ ప్రపంచం అయిపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రోజున ఒకటి చీకటి సంబంధమైన జీవితంగా జీవిస్తున్నారు. అది అందరికీ తెలుసు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఈ రోజున మీ జీవితం దేంట్లో ఉందనంటే నీ మొబైల్ ఫోన్లో ఉంది. ఈ రోజున నీ జీవితం ఎక్కడ ఉందిరా అంటే ఈ రోజున సోషల్ వెబ్సైట్స్లో ఉన్నాయి. ఈ రోజున నీ ప్రైవసీ అనేది కూడా నీకు తెలియకోకుండానే ఈ రోజున ఆన్లైన్లో నీ యొక్క జీవిత గమనం అనేది ఈ రోజున నిన్ను నువ్వే కనపరుచుకునేలాగా నేను మార్చుకుని జీవిస్తున్నావు. ఈ యొక్క హైడ్ అండ్ సీక్ లైఫ్ నుంచి దేవుడు ఏ విధంగా నేను ఓవర్కమ్ చేసి తన యొక్క ప్రేమలోకి, జాలిలోకి, దయలోకి, కరుణలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రభు ఇలాంటి జీవితాన్ని జీవించమని చెప్పలేదు. ఎందుకంటే భూ సంబంధమైన వాటి మీద దేని మీద కూడా మనసు ఉంచుకోమాకన్నాడు. ఇదిగో నీవు ఈ రోజున భూ సంబంధమైన ఈ శరీరానుసారమైన ఆలోచనలు అనుగుణంగా నీ జీవితాన్ని నువ్వు కనపరుచుకుంటున్నావు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ రోజున భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యను మోసం చేస్తున్నాడు, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లలను మోసం చేస్తున్నారు. ఇలాంటి యొక్క చీకటి దుర్భరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరు జీవిస్తున్నారు. మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి, ఇది నిజమా కాదా అనేది మీకు అర్థమవుతుంది. ఇలా కనుక జీవిస్తే దేవుడు అంటున్నాడు నా ఉగ్రత మీ మీదకు వస్తుంది అంటున్నాడు. ఉగ్రతలో నువ్వు జీవిస్తావా, దేవుని యొక్క ప్రేమలో జీవిస్తావా? నిన్ను నువ్వే పరీక్షించుకో నా సహోదరి, నా సహోదరుడా. ఈరోజు ఎంతోమంది పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు, స్మోకింగ్ అడిక్ట్ అయిపోతున్నారు, మత్తు పానీయములకు అడిక్ట్ అయిపోతున్నారు. ఎందుకని? ఎందుకనంటే మీరు ముందుగా మీరు దేవునికి సమర్పించుకోవట్లేదుగా. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలను మీరే పాడు చేసుకుంటున్నారు. ఒకవేళ మీ పిల్లలను మీరు దేవుని యొక్క దయలో, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క సన్నిధిలో గనక వారు చిన్నప్పటి నుంచే వారి యొక్క ఒక విత్తనం అనేది మీరు నాటితే కనుక ఆ వాక్యమైన విత్తనము 30 వంతులుగా, 60 వంతులుగా, 1000 వంతులుగా అది ఫలిస్తుంది. కానీ ఈ రోజున నువ్వే గుడికి రాకోకుండా, నువ్వే నీ కుటుంబాన్ని సరి చేసుకోకుండా నీ పిల్లవాళ్ళు పాడైపోయారని ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎంతోమంది అయ్యా మా పిల్లలు చూడయా తాగుబోతులు అయిపోయారయ్యా, ఇదిగో అయ్యా మా కూతురు మాకు తెలియకోకుండా వేరే వాడితో పెళ్లి చేసుకుని మామూలు చెప్పబెట్టకుండా మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందయ్యా. ఇలాంటి ఎన్ని చూస్తున్నాము. ఈరోజున లవ్ మ్యారేజ్, ఇంట్లో పేరెంట్స్ చెప్పుకోకుండా బయటకు వెళ్ళి పెళ్లి చేసేసుకుని వితిన్ 6 monthsలో మళ్ళీ ఇంటికి వచ్చేసి డైవర్స్ తీసుకుంటున్నారు. ఎంతమంది ఈ రోజున కోర్టుల దగ్గర నూతనముగా పెళ్లి చేసుకున్న ఈ యొక్క ఇన్ఫాచ్యులేషన్ అనే ఈ ఒక ఇంటెన్షన్లో వాళ్ళు కలిసిపోవటము, పెళ్లి చేసుకోవటము, అంతే త్వరగా విడిపోవటము. ఎందుకనంటే మొబైల్ లైఫ్, వైఫై లైఫ్, ప్రపంచమంతా స్పీడ్ లైఫ్లో ఉన్నది. కానీ లోకంలోనే ఉండి లోకంలో ఈ రంగుల ప్రపంచం వైపు చూస్తూ పరిగెడుతున్నాం. ఈ రోజున మన బ్రతుకంతా ఈ మొబైల్ ఫోన్లోనే ఉంది. ఈ రోజున దాగుడు మూతలుగా హైడ్ అండ్ సీక్ లైఫ్గా కనపడుతున్నావు అనుకుంటున్నావు, కానీ చీకటి బతుకులో బతుకుతున్నావు. చీకటిలో ఉన్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు వెలుగులో బతుకుతున్నావు అనుకుంటున్నావు. ఇలాంటి యొక్క దాగుడు మూతల జీవితాన్ని ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతూనే ఉన్నాయి. మీరు మిమ్మల్ని పరీక్షించుకోండి. మనమందరం సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మనం సంతోషం అనే ఒక మాస్క్ తగిలించుకునే ఉన్నాం. కానీ నిజంగా ప్రతి ఒక్క జీవితంలోకి వెళితే ఏదో ఒక బాధ, ఏదో ఒక లోన్లీనెస్, ఏదో ఒక వెలుగుతనము, ఏదో ఒకటి లేదు అనే ఒక బాధలోనే ఉంటున్నారు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అది నువ్వు క్రీస్తుని కనుక వెతికితే క్రీస్తులో సమాధానము దొరుకుతుంది, క్రీస్తులో హ్యాపీనెస్ దొరుకుతుంది, క్రీస్తులో ఆరోగ్యము దొరుకుతుంది, క్రీస్తులో సంతోషము దొరుకుతుంది. కానీ ఈ రోజున క్రీస్తు కొరకు నువ్వు సమయం పెట్టే అంత సమయం నీ దగ్గర ఉన్నదా? ఆదివారం పూట 1 గంట చర్చికి రావడానికే నువ్వు 100 సార్లు ఆలోచించి 100 లెక్కలు వేస్తావు. కానీ ఈ లోకం వైపు, ఈ లోకంలో ఉన్న చెడుతనం గురించి, చెడు అలవాట్ల గురించి, చెడు యొక్క సంతోషం గురించి పరిగెత్తమంటే నీ దగ్గర సమయము గొప్పగా మెండుగా ఉంటుంది. నా సహోదరి, నా సహోదరుడా, ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను. ఈరోజు దేవుడు నా ద్వారా నీతో మాట్లాడిస్తున్నాడు. ఈ మాటల ద్వారా నీవు నీ జీవితంలో కనువిప్పు జరగాలి. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమును చేయి చూపించాలని నేను కోరుకుంటున్నాను. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ హైడ్ అండ్ సీక్ లైఫ్ గురించి? అసలు నువ్వేం చేయాలంటున్నాడు, ఎలాగ ఉండాలంటున్నాడు, ఎలాంటి యొక్క జీవితాన్ని నువ్వు జీవించాలని అంటున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ ఏమంటున్నాడంటే
పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇక్కడ ఏమంటున్నాడు? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. కానీ ప్రతి ఒక్కరు భూ సంబంధమైన వాటి మీదే. ఈ రోజున బోధిస్తున్న ప్రతి పాస్టర్స్లారా నేను మీకు కూడా చెప్తున్నాను, మీ బోధన మీరు మార్చాలి. ఆత్మ సంబంధమైన బోధన బోధించండి. శరీరానుసారమైన బోధని మీరు బోధించి సంఘాన్ని భ్రష్టు పట్టించే విధంగా మీరు మార్చమాకండి. నైనా మీకు చెప్తున్నాను నా సహోదరులారా, మీ బోధన మీరు మార్చండి. ఆత్మ సంబంధముగా సంఘాన్ని కట్టండి. దేవునికి మహిమ పరిచే విధంగా ఆయన ఆత్మగా సాక్షులుగా మార్చండి. కానీ భూ సంబంధమైన వాటి గురించి మీ బోధన చేస్తూ ప్రభువు నమ్ముకోండి మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తుంది, ప్రభువు నమ్ముకోండి మీకు పెళ్లి జరిగిపోతుంది, ప్రభువు నమ్ముకోండి డబ్బులు వచ్చేస్తే, ప్రభువు నమ్ముకోండి మీ అబ్బాయి అమెరికా వెళ్ళిపోతాడు, ఇలాంటి బోధన మీరు ఇంకెన్ని రోజులు చెప్తారు? ఇలాగ ఎప్పుడు సంఘాన్ని మారుస్తారు? సంఘాన్ని ఎప్పుడు కడతారు? సంఘాన్ని కట్టే విధంగా, సంఘాన్ని బలపరిచే విధంగా మార్చండి నా సహోదరులారా, పాస్టర్లారా, మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇలాంటి బోధన మీరు బోధించమాకండి. భూ సంబంధమైన బోధ వద్దు మనకి. ఆత్మ సంబంధమైన వాటి మీద బోధ కలిగించే విధంగా, బోధ చెప్పే విధంగా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. నా ప్రియ సహోదరులారా, ఏలయనగా 3వ వచనము, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవముతో క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదంట. మన ఆత్మ దేవుని యందు దాచబడి ఉన్నది. మన శరీరము నిష్ప్రయోజనమని యోహాను సువార్త 6:63 అంటున్నాడు. మీరు జీవిస్తున్నది ఆత్మగాని మీ శరీరము నిష్ప్రయోజనము అంటున్నాడు. కానీ ఈ రోజున అదే శరీరము కొరకు మనం పాకులాడుతున్నాము. అదే శరీరంతో దాగుడు మూతలుగా హైడ్ అండ్ సీక్ లైఫ్ను మనం జీవిస్తున్నాము. అలాగే మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమై ఉన్నప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఏ మహిమ? దేవుని యొక్క మహిమను పొందుకున్న ఆత్మగా మనము ప్రత్యక్షపరచబడతాము. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ? కావున భూమి మీద ఉన్న మీ అవయములను, అంటే ఈ భూమి మీద ఈ శరీరమును అనగా జారత్వమును, అపవిత్రతను, కామరతను, దురాశను, విగ్రహారాధనైనను, ధనాపేక్షను చంపివేయుడి. ఇవన్నీ చంపివేయాలంట. లస్ట్ ఆఫ్ ఐష్ కానీ, లస్ట్ ఆఫ్ ఫ్లష్ కానీ, ప్రైడ్ ఆఫ్ లైఫ్ కానీ, కామరతని కానీ, ఇదంతటినీ చంపే అంటున్నాడు. ఈ శరీరంలో ఉన్న ఏదైతే చీకటి సంబంధమైన అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చంపేసి దేవునిని మహిమపరిచే విధమైన యొక్క ఆత్మీకమైన మహిమను పొందుకోమని దేవుడు చెప్తున్నాడు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇది ఎవడైతే చేస్తాడో, ఎవడైతే ఆలోచిస్తాడో, ఎవడైతే ఇలాంటి తలంపులు కలిగి జీవిస్తాడో వాడి మీదకి ఏమొస్తుందంట? దేవుని యొక్క ఉగ్రత వస్తుందంట. నువ్వు ఉగ్రతకు పాత్రుడు అవుతావా? దేవుని కుమారుడుగా దేవుని కుడిపార్శ్వం మందు కూర్చునేవాడిగా నువ్వు జీవిస్తావా? ఈ లోకంలో నువ్వు జీవించాలంటే నేను ఒప్పుకుంటాను, ఎటు చూసినా పాపమే. మరి ఎలాగా దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలి ఈ సిన్ నుంచి అని అంటే, నువ్వు ఫస్ట్ రెన్యూ యువర్ మైండ్. నీ మైండ్ కనుక నువ్వు రెన్యూ చేసుకుంటే డెఫినెట్లీగా నీవు ప్రతి దాని మీద నీవు ఓవర్కమ్ చేయొచ్చు. ఎలాగ ఓవర్కమ్ చేయాలని అంటే, ఇఫ్ యూ లివింగ్, నీవు కనుక నీ మొబైల్ ఫోన్లో జీవిస్తే నువ్వు ఓవర్కమ్ అవ్వలేవు. అలాగే ఈ వైఫై ప్రపంచంలో కనుక నువ్వు జీవిస్తే నువ్వు నీ ప్రతి సిన్ మీద ఓవర్కమ్ కాలేవు. నీవు దేవుని సన్నిధిలో దేవునితో పాటు కలిసి దేవుని యొక్క వాక్యములో నువ్వు సమర్పించుకున్న రోజున డెఫినెట్లీగా నువ్వు ప్రతి దాని మీద నువ్వు ఓవర్కమ్ అవ్వగలవు. ఇది దేవుని యొక్క వాక్యము చెప్తున్నది. అలాగే పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఎవరైతే పూర్వం ఎలా చేశారో, ఎలాగ అనుసరించారో, ఈ రోజున కూడా అలాగే చేస్తున్నారు అని అంటున్నాడు. అలాంటి యొక్క జీవితం నుంచి బయటికి రా అంటున్నాడు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. వీటన్నిటిని మనం విసర్జించాలంటే, కానీ ఈ రోజున బూతు అనేది కామన్ పాయింట్ అయిపోయింది. మన నోటి నుంచి మాట్లాడే దుర్భాష అనేది ఇట్ ఈస్ అ కామన్ లాంగ్వేజ్ అయిపోయింది. అది ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, కాలేజెస్లో కానీ. కానీ ఈ రోజున మన యొక్క సివిలైజేషన్, నాగరికత ఎక్కడికి వెళుతుందని అంటే, మనల్ని మనం నాశనం చేసుకుంటూ దాని నాగరికతగా, దాని యొక్క ఒక మంచి డెవలప్మెంట్గా మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, వాటన్నిటిని నోటి ద్వారా వచ్చే మాటలన్నిటిని విసర్జించుడి అంటున్నాడు. అప్పుడు ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మనం సృష్టించింది మన ప్రభువు కాబట్టి ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క నవీన స్వభావం ద్వారా మనం నూతన పరచబడాలి. నీ ఆత్మగా, ఆయన ఆత్మగా నువ్వు నవీన స్వభావంతో నూతన పరచబడాలి. నీ శరీరం నువ్వు వదిలి ఉండాలి. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడనియు యూదుడనియు భేదము లేదు, సున్నత పొందుటనియు సున్నతి
సున్నతి పొందకట పోవుటనియు భేదము లేదు, పరదేశుని అనియు సిధుడనియు దాసుడనియు స్వతంత్రుడనియు లేదు, కానీ క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడే ఉన్నాడు. మనలో మనకే భేదాలండి, మనలోనే క్యాస్ట్ ఫీలింగ్స్ చూడండి. పెద్ద క్యాస్ట్ వారి వైపు ఒక సంఘాలు ఉంటాయి, కొంతమంది జనాంగం ఉంటారు, చిన్న సంఘాలు తక్కువ క్యాస్ట్ వైపు, ఇలా క్యాస్టులు షెడ్యూల్ వైజ్గా మనందరం విడిపోయాము, కలర్స్ వైజ్గా విడిపోయాము, క్యాస్ట్ వైజ్గా విడిపోయాము, కులం వైజ్గా విడిపోయాము. ఇలాగా మనమే సంఘాన్ని బ్రేక్ చేసేస్తున్నాము, ముక్కలుగా చేసేస్తున్నాము. కానీ ప్రభు ఏమంటాడంటే మీరందరూ ఒకటే నాలో ఉన్నారంటున్నాడు. ప్రభువుకి లేని భేదము మనలో ఉంది. భేదం అంటే మనం ఇంకా మారు మనసు పొందాము, మేము క్రైస్తవులు అని చెప్పేసి మనం బైబిల్ పెట్టుకుని మనం వెళుతున్నాం, కానీ అది వేషధారణ అని దేవుడు చెప్తున్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి కలిగి మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునిడి. ఇవన్నీ కూడా మనలో ఉండాలి అంటున్నాడు. ఇవి లేని రోజున నీవు క్రైస్తవుడువా, నిజంగా దేవుని కుమారుడువా? ఇవన్నీ నీలో ఉన్నాయని నువ్వు చెప్పుకుంటూ నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటూ జీవించే జీవితము దేవునికి విరోధకరమని దేవుడు చెప్తున్నాడు. అలాగైతే ఇక్కడేమంటున్నాడు, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును ఎదుటి వారిని క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను, యేసుక్రీస్తు అనే ప్రేమ అనే కవచాన్ని ధరించుకోండి. ఆ ప్రేమలో కనుక మీరు జీవించి ఉన్నట్లయితే ఎదుటివాడిలో ఉన్న తప్పు కనపడదు, ఎదుటివాడిలో ఉన్న లోపం కనపడదు, ఎదుటివాడిలో ఉన్న ఎటువంటి నిన్ను ఇబ్బందికరంగా పెట్టే ఏ మాటలు కూడా నిన్ను గాయపరచవు. నా సహోదరుడా, ఈరోజు ప్రతి ఒక్క యూత్ పిల్లలు ఎలా జీవిస్తున్నారంటే మోసకరమైన జీవితమే జీవిస్తున్నారు, చీకటమైన జీవితమే జీవిస్తున్నారు. వారి అవయములను పాడు చేసుకుంటున్నారు, తాగుడుతో పాడు చేసుకుంటున్నారు, స్మోకింగ్తో పాడు చేసుకుంటున్నారు, వారి యొక్క లస్ట్ ఆఫ్ ఐస్తో పాడు చేసుకుంటున్నారు. విచిత్ర రకరకాలుగా ఈ రోజున ఈ సోషల్ వెబ్సైట్ చూస్తూ ఉండంటే నిజంగా చాలా బాధ కలుగుతుంది. వికృతమైన చేష్టలు, చేయకూడని పనులు. ఈ రోజున ఆన్లైన్లో ఏం జరుగుతుంది నాకన్నా మీకే బాగా తెలుసు, ఎందుకంటే మీరు బాగా గోత్రు అవుతూ ఉంటారు కదా. ఆన్లైన్లో ఎటు చూసినా ఒక లస్టే కనపడుతుంది. ఎంత వికృతకరంగా యూత్ ఈ రోజున పాడైపోతుందంటే ఎలాంటి పనులు చేస్తున్నారంటే అసలు కొత్త నూతన పద్ధతులను తీసుకుని వస్తున్నారు. ఎప్పుడు కని విని ఎరుగని ఒక కొత్త పద్ధతులు ఈ రోజున సోషల్ వెబ్సైట్స్లో దర్శనమిస్తున్నాయి. నా సహోదరుడా, ఈ రోజున సివిలైజేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, నాగరికత ఎక్కడికి తీసుకుని వెళ్తుంది, ఈ టెక్నాలజీ మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? నిన్ను మరణానికి పాత్రుడిగా తీసుకుని వెళ్ళడానికి అవుతుంది. నీ శరీరానుసారంగా నువ్వు జీవిస్తూ నీ శరీరం ఏది చెప్తే నువ్వు అది చేస్తే దాని ద్వారా నీవు ఉగ్రతకు పాత్రుడువై నీ జీవితం మీదకి మరణం వస్తుంది. ఇది నువ్వు ఆలోచిస్తున్నావా? ఈరోజు ఆన్లైన్ ఉందని ఎంతగానో ఉత్సాహపడుతున్నావు, ఎలాంటి టెక్నాలజీ వచ్చింది ఆహా ఓహో అనుకుంటున్నావు, కానీ ఈ టెక్నాలజీ ఈ యొక్క డెవలప్మెంట్ ఇదంతా కూడా నీ నాశనానికి నీ మరణానికి కారణమని మీరు తెలుసుకుంటున్నారా? ఈ రోజున సోషల్ వెబ్సైట్లో చూస్తుంటే చీకటి బతుకులండి. ఈ రోజున ఎవరు మొబైల్ ఫోన్ ఓపెన్ చేయాలన్నా కానీ భయము, ఈ మొబైల్ ఫోన్ ఇంకోటి చేతికి ఇవ్వాలన్నా భయము, భర్త ఫోన్ భార్యకి, భార్య ఫోన్ భర్తకి ఇవ్వాలంటే భయము, తల్లిదండ్రులకి పిల్లల ఫోన్లు ఇవ్వాలంటే భయము. ఎందుకనంటే ఒక చీకటిలో జీవిస్తూ నువ్వు వెలుగుగా జీవిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నీలో నున్న వెలుగుని నీ చీకటి సంబంధమైన పనుల ద్వారా ఆ వెలుగును ఆర్పేసుకుంటున్నావు. ఆత్మపూర్ణుడిగా వెలుగు సంబంధిగా జీవించు. దేవుడు నిన్ను వెలుగు సంబంధి అన్నాడు, వెలుగుకరంగా ఎదుటివాడికి వెలుగిచ్చేవాడిగా జీవించమన్నాడు. కానీ ఈ రోజున చీకటి సంబంధిగా ఒక ఎటువంటి ఏది చేయలేని ఒక స్థితిలో నిన్ను నువ్వే బలహీనం చేసుకుంటూ బలహీనుడివై జీవిస్తున్నావు. ఇలాంటి జీవితం నువ్వు జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నువ్వు మార్పాటు చెందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ మాటలు కనుక నీ హృదయాన్ని తాకితే కనుక, ఈ మాటల ద్వారా నువ్వు మారు మనసు పొందుకునేవాడిలా కనుక ఉన్నట్లయితే, ఈ రోజున నా ప్రభువుని, నా క్రీస్తుని, నా రక్షకుని, నా సేవ్యుని నువ్వు కనుక వెంబడిస్తే, నీ సొంత రక్షకుడిగా క్రీస్తుని కనుక అంగరిస్తే, ఈ రోజే ఈ నిమిషమే నీ పాపాలన్నీ క్షమించబడి ఈ రోజునే నీ జీవితంలో అద్భుతం అనేది జరగడం ప్రారంభిస్తుంది. నీ పాపమంతా కూడా కడగబడి నేను నూతన స్వభావం ధరించుకునే వాడిలాగా నా ప్రభువు మారుస్తాడు నిన్ను. నువ్వు మారటానికి సిద్ధంగా ఉన్నావా? నీ హృదయాన్ని ప్రభు వైపు, ప్రభు తట్టు తిరపటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ రోజున నీ దేహంలో ఉన్న చెడు కార్యములను చంపివేయడానికి
చనిపోయేటకు సిద్ధంగా ఉన్నావా? ఆత్మ సంబంధమైన శక్తిని పొందుకుని నువ్వు ఒక అనేకమైన పవర్స్ కలిగి, వండర్స్ కలిగి జీవించేవాడిలాగా ఆత్మానుసారమైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించు. దేవుడికి ఇష్టుడిగా, బహుప్రియుడిగా, ఆయన యొక్క శిష్యుడిగా జీవించు. కానీ దేవుడికి విరోధకరంగా ఈ శరీరానుసారమైన జీవితాన్ని జీవించి దేవుని యొక్క ఉగ్రతను నీ మీదకు వచ్చే విధంగా నువ్వు జీవించమాకు. నా సహోదరి, నా సహోదరుడా, తల్లులారా, తండ్రులారా, మీ పిల్లలను ప్రేమించండి. వారిని దేవుని వైపు తిరగండి. వారిని దేవుని వైపు తిరగాలంటే ముందు మీరు దేవుని వైపు తిరగండి. ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా దేవుని వైపు తిరుగుతారు. మీ పిల్లలు ఈ లోకంలో జీవించరు. ఈ లోకంలో భూ సంబంధమైన వాటి మీద దేని మీద కూడా మనసు పెట్టుకోవద్దు అన్నాడు ప్రభు. ఆత్మానుసారమైన ఆత్మ సంబంధమైన వాటి మీద మనము మనసు పెట్టుకుందాం. ఎందుకంటే ఇక్కడ నుంచి నువ్వు ఏది సంపాదించినా, ఏది చేసినా, ఎలాంటి ఫ్రేమ్ చేసినా కానీ, ఎలాంటి యొక్క పేరు సంపాదించినా, పేరు ప్రఖ్యాతి సంపాదించినా, ఇక్కడ నుంచి ఏది కూడా నువ్వు పొల్లు కూడా తీసుకెళ్ళలేవు. కాబట్టి ఇక్కడ నుంచి ప్రభు కొరకు సాక్షిగా, విశ్వాసంగా జీవిస్తే ఆ విశ్వాసాన్ని నువ్వు తీసుకెళ్ళగలవు. కాబట్టి అలాంటి విశ్వాసపాత్రుడైన జీవితాన్ని కుటుంబముగా పిల్లలను మీరు తయారు చేయండి. ప్రభు కొరకు, ప్రభు యొక్క రాజ్యము కొరకు విస్తరణ చేయుటకు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించేవారులాగా అనేకమైన ప్రభువులను మీరు ఆయన ఏర్పరిచే విధంగా మీ యొక్క జీవితాలు ఉండాలి. కానీ మీ జీవితం కూడా ఈ రంగుల ప్రపంచం వైపు, ఈ రంగుల ప్రపంచం యొక్క దాసోహం వైపు కనుక పరిగెడుతూ జీవిస్తూ ఉన్నట్లయితే మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు. సంఘమా, మేల్కొనండి. ఇలాంటి బోధన మీరు బోధించమాకండి. ఆత్మ సంబంధమైన బోధన బోధించండి. ఈ దాగుడు జీవితంలో కలిగిన బోధన బోధించమాకండి. శరీరానుసారమైన బోధన బోధించమాకండి. ఈ రోజున హైడ్ అండ్ సీక్ లైఫ్లో జీవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆత్మ సంబంధమైన వెలుగు కుటుంబంగా మార్చండి. ఆ యొక్క దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రేమ సదాకాలం మనకు తోడుగా ఉంటుందని దేవుడు చెప్పాడు. ఈరోజు దేవుడికి ఇష్టలుగా, దేవుని యొక్క సాక్షులుగా, దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పేవారుగా మనం జీవిద్దామా? ఎందుకంటే మన కొరకు ఇదిగో 12 అపొస్తలుల గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఈ రోజున అలాగే నీ గురించి, నా గురించి సాక్ష్యం చెప్పేవాడుగా ప్రభువుని మనను ఆహ్వానిద్దామా? అలాంటి ప్రభువుని మనం వెతుకుదామా? అలాంటి ప్రభువుని మనము ఆయన శిష్యులుగా మనం చెప్పుకుందామా? అంతేగాని ఈ లోకం వైపు జీవిస్తూ, దాగుడు మూతలు జీవిస్తూ, చీకటి సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ, ఈ యొక్క మొబైల్, ఈ యొక్క వైఫై లైఫ్లో మనం జీవిద్దామా? ఈ మొబైల్ మీ నుంచి పెరికివేయండి. ఈ యొక్క వైఫై లైఫ్ని పెరికివేయండి. మీ జీవితంలో ప్రభువును ప్రతిష్ఠ చేసుకోండి. ప్రభువునే మీ యొక్క రక్షకుడుగా, ప్రభువునే మీ యొక్క హీరోగా, రాజుగా ప్రకటించుకోండి. మీ రాజు మీలోనే ఉండి అనేకమైన అద్భుతాలని, అనేకమైన వండర్స్ని మీ ద్వారా చేయిస్తాడు. మీరు సమాధానముతో, జాయ్తో, నాయన మీరు ఎలాగంటే ఇంకా హ్యాపీనెస్తో, మీరు కృప వెంబటి గ్రేస్తో మీరు ఉండేలాగా మీరు ప్రభు సన్నిధిలో, ప్రభు కృపలో మీరు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ జీసస్ లవ్స్ యూ మినిస్ట్రీ ప్రసాద్ కేబోలో పట్టి నాయన మీకు చెప్తున్న ఈ మాటలు మీ కుటుంబాలలో మీకు వెలుగు నింపే విధంగా, దీవించబడే విధంగా ఉండాలని కోరుకుంటూ, మా రక్షకుడు, నీ రక్షకుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు నామము సదాకాలము మీ కుటుంబాలలో, మీ పిల్లల మీద, మీ యొక్క ప్రతి సమస్యల మీద అది ఉండును గాక. వెలుగు సాక్షులుగా జీవించులాగున మీరు దేవుని సంబంధులుగా, దేవుని శిష్యులుగా ఉండాలని కోరుకుంటూ, ఈ లోక సంబంధమైన వాటి అందటినీ కూడా విడిచి ఆత్మానుసారమైన, ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ, ఈ మాటలు మీ హృదయంలో వెలుగు నింపేలాగున, దీవించబడే ఉండేలాగున ఈ మాటలు ఉండునుగాక ప్రభు నామం పేరట. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.